నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి మా మిత్రులందరము, మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫౌండేషన్ విఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మంచి సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. ఎంతో ప్రసిద్ధమైనటువంటి మన నవనాథ సిద్ధులగుట్ట పైన ప్రాచీనమైనటువంటి మన శివలింగం, అలాగే రాముల యొక్క ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడికి రాగానే మాకు ఒక ప్రశాంతత ఏర్పడుతుంది కాబట్టి రాగానే ముందుగా గుడిలోకి వెళ్ళి మంచి జనరల్ దర్శనంలోనే వెళ్ళాను. నేను కూడా జనం యొక్క విఐపీలా కాకుండా నేను నార్మల్గానే మా మిత్రులందరం కూడా ఆ దారిలోనే వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం. ఎందుకంటే సాధారణ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండడానికి. అట్లాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచి ఏర్పాటు చేశారు. వెళ్ళడానికి కానీ, లోపల కానీ అండ్ బయట కానీ ఎక్కడ కూడా క్రౌడ్ ఆగకుండా మంచి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సతీష్ కానీ, సుమనన్న కానీ మిగతా సభ్యులందరూ కూడా మంచి ఏర్పాటు చేశారు. మేము కూడా ఇక్కడ రేపటి అన్నదానం కొరకు కూరగాయల వితరణ కూడా చేయడం జరిగింది. ఎంతమంది వస్తారు, చాలామంది వస్తారు. దాదాపు వేల సంఖ్యలో వచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా మా ఆర్మూర్ ప్రాంతంలో జరగడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ మమ్మల్ని కూడా దేవుడు ఇక్కడికి రప్పించడం, మా మిత్రులందరూ కూడా సురేష్ అన్న, సురేందర్ అన్న, శేఖర్ అన్న, రామప్రసాద్ అన్న, రామచంద్ర అన్న, జీవన్, రామ్ గారు, మిగతా మిత్రులందరం కూడా ఇక్కడ మంచి సంతోషంగా రావడం జరిగింది. అండ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ కూడా హడావిడి కాకుండా ఏర్పాట్లు బాగున్నాయి. అండ్ బయట కూడా కార్ల పార్కింగ్ బాగుంది, సెక్యూరిటీ బాగుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సులభంగా దర్శనం అయ్యేటట్టు జరిగింది. కాబట్టి మా యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా దర్శనం అయ్యేటట్టు ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎటువంటి వివక్ష లేకుండా వాటి యొక్క ప్రభావం ప్రజలపై పడకుండా వాళ్ళ దర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసినందుకు మీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ భక్తులందరూ కూడా రేపు కూడా అధిక సంఖ్యలో వచ్చి భోజనాలకు సంబంధించి మహాశివరాత్రి పర్వదినం అంతా ఉపవాసాలు ఉంటారు కాబట్టి రేపు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని, అలాగే మా ఫౌండేషన్ తరఫు నుంచి ధార్మిక కార్యక్రమాలు కానీ, విద్యా కార్యక్రమాలు కానీ అని ప్రతి ఒక్కటి కూడా మేము ఇక్కడ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవకాశం దేవుడు ఇస్తాడు కంపల్సరీగా. ఆ ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా నైతిక విలువలకు సంబంధించిన అంశం ఏదున్నా కూడా దేవుడు ప్రత్యేకంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మేము ఖచ్చితంగా దైవ కార్యక్రమంలో పాల్గొంటాం. అలాగే విద్య, వైద్యం, ఇంకా ఎటువంటి కార్యక్రమాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా ఉండి రాబోయే తరానికి మంచి దర్శనం అలాగే దిశానిర్దేశం చేయడానికి ప్రేమే మార్గం, సేవే మార్గంగా మేము ఈ యొక్క ఆలోచన విధానంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నమ శివాయ. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం మహాశివరాత్రి పునస్కరించుకొని మంగళవారం నాడు శివపార్వతుల కళ్యాణము, దానితో పాటు మంగళవారం నాడు రాత్రి నుంచే 12 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. బారులు తీరినటువంటి ప్రజలు కేవలం ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు, మిగతా జిల్లాల వారి నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ బుధవారం నాడు మహాశివరాత్రి వేడుకని పునస్కరించుకొని లింగోద్భవ కాలంలో స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. అటువంటిదే కాకుండా గురువారం నాడు ఉదయం అన్నపూర్ణాదేవి సహితంగా ఉన్నటువంటి ఆలయం కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉదయమే 6 గంటలకు అన్నపూజా కార్యక్రమం నిర్వహించి ఆలయ కమిటీ సారథ్యంలో ఉదయం 8 గంటలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తాము. కాబట్టి భక్తులంతా కూడా అన్నప్రసాదం వచ్చి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ శుభం భవతు.